బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా మణిపల్లి శివారులో ఓ పెను ప్రమాదం తప్పింది. ఇసార్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో రైలు నిలిచిపోయింది. దీంతో రాత్రి 2 గంటల నుంచి రైలు నిలిచిపోయింది. మరో రైలు ఇంజిన్ తీసుకొచ్చి మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు రైల్వే అధికారులు. దక్షిణ ఎక్స్ప్రెస్ ను కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద నిలిపివేశారు అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కర్నూలు జిల్లా జమ్మికుంట మండలము మడిపల్లి గ్రామ శివారు లోపల ఇటు ఇసార్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రోజు ఉదయం పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి ఇసార్ జంక్షన్ కు వెళ్తున్నటువంటి 22737 నెంబర్ గల ఇటు ఎక్స్ప్రెస్ రైలు ఇటు జమ్మికుంట మండలము మడిపల్లి శివారుకు వచ్చిన సమయం లోపల ఇంజన్ వీలు విరిగిపోవడంతో ఒకసారిగా అయితే ఆ ట్రైన్ ను నిలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా రాత్రి 2 గంటల సమయం లోపల ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో 2 గంటల నుంచి అదే ట్రాక్ పైన ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోవడంతో ఇటు మిగతా ట్రైన్లు అన్నిటికి కూడా సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా అటు వెళ్లేటువంటి వాటికైతే ఇటు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి 2 గంటల నుంచి కూడా ఈ రైలు ఇంజన్ వేరే దాన్ని తీసుకొచ్చి అక్కడ మరమ్మతులు చేయడంతో అయితే రైల్వే అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ రైల్వే డ్రైవర్ ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించడం వల్ల అయితే ఆ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అదే ట్రాక్ పైన వెళ్లేటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ అవన్నిటిని ట్రైన్లన్నింటినీ కూడా జమ్మికుంట కమలాపూర్ స్టేషన్ల వద్ద నిలిపివేసినటువంటి అధికారులు మరమ్మతులు అయితే వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపటి లోపల మరమ్మతులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ ట్రాక్ పైన సిగ్నల్ వ్యవస్థను ఇటు క్రమబద్ధీకరించి ట్రైన్లను నడుపుతామని చెప్పి అయితే అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే శ్రీనివాస్, ఇప్పటికే చూసుకుంటే ఈ ట్రైన్ మరమ్మతులు పనులైతే ప్రెసెంట్ కొనసాగుతున్నాయి. అండ్ అలాగే రాత్రి 2 గంటల నుంచి ఆ ట్రాక్ పైనే ట్రైన్ ఆగిపోయింది కాబట్టి ఇక మిగతా అదే వేలో వస్తున్న ట్రైన్స్ కి ఏమైనా ఇబ్బందులు కలిగాయా? దానికి సంబంధించి రైల్వే అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారనుకోవచ్చు? రాత్రి సమయం నుంచి అంటే దాదాపుగా 2 గంటల సమయం లోపల ఆ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఆ ఇంజన్ వీలు విరిగిపోవడంతోనే ఈ ప్రమాదము చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టడంతో దాదాపుగా రాత్రి 2 గంటల సమయం నుంచి కూడా రైళ్ల రాకపోకలు నిలిచివేసినటువంటి పరిస్థితి. వేరే రైలు ఇంజన్ తీసుకువచ్చి అక్కడ మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయం లోపల రాత్రి సమయం లోపల వెళ్లేటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్, అదే విధంగా కాగజ్ నగర్ కు వెళ్లేటువంటి రామగిరి ఎక్స్ప్రెస్, ఇవన్నీ ట్రైన్లు కూడా ప్రస్తుతం జమ్మికుంట సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లోపల నిలిపివేసి మరమ్మతులు అయితే వేగవంతం చేస్తున్నారు. మరికొద్ది సేపటి లోపల రైల్వే సిగ్నల్ ను క్రమబద్ధీకరిస్తామని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. మరికొద్ది సేపటి లోపల అయితే ఆ ట్రైన్స్ రాకపోకలు అయితే ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.